నమస్తే, మీ పేరు? ప్రసాద్. ఏం చేస్తుంటారన్న మీరు? ఎలక్ట్రీషియన్. ఏంటి నిన్న చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ప్రభుత్వం అమరావతిలో స్టీల్ బ్రిడ్జ్ని కానీ ఎమ్మెల్సీ క్వార్టర్స్ని కానీ ఓపెన్ చేయడం జరిగింది. దాని మీద పేర్ని నాని గారు మాట్లాడుతూ ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్లో డ్రైవర్లే ఉంటారు, ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఉండడు, అది అసాంఘిక కార్యక్రమాలకి మాత్రమే ఉపయోగించుకుంటారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఈ తొరినాని గారు పెద్ద చేతగాని దద్దమ్మ ఏంటి? ఈ తొరినాని గారు పెద్ద చేతగాని దద్దమ్మ, పెరినాని కాదు తొరినాని. ఒకరని చెప్పాలంటే బ్రోకర్ నాని అంటాం మేమైతే మొహమాట లేకుండా. ఎందుకంటే బ్రోకర్లకి అటువంటి దగులుబాజీ మాటలు వస్తాయి ఏంటి. ఎందుకంటే మరి వీళ్ళు తాడేపల్లిలో ప్యాలెస్ కట్టి తాడేపల్లిలో పార్టీ కార్యాలయం కట్టింది ఒకళ్ళు అందుకే కట్టుకున్నారు గత 5 ఏళ్ళు. మరి అటువంటి తప్పులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ అనుభవం మీద ఆ బురద వాళ్ళ ఏంటి ఈ కూటమి ప్రభుత్వం మీద, ఈ కూటమి ప్రభుత్వం తాలూకు ఎమ్మెల్యేల మీద, వీటి మీద బురద చల్లడం కోసం చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఇంత షార్ట్ టైంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఎంపీ క్వార్టర్స్ కానీ, స్టీల్ బ్రిడ్జ్కి అటాచ్ రోడ్డు కానీ మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసి వాళ్ళు ఓపెనింగ్ చేస్తే వీళ్ళ కడుపు మండి ఇంకా మన భవిష్యత్తు లేదు, అమరావతిని దోచుకుందాం అనుకున్నాము, అమరావతిని నాశనం చేసి మనం వైజాగ్లో అదే రిషికొండ ప్యాలెస్ ఎట్టదో ఆక్రమించుకుని కట్టుకున్నాము, అలాగే ఈసారి మనం వస్తాము, దీన్ని నాశనం చేసి ఇక్కడ బోల్డ్ అంత ఉంది, రేపు పొద్దున వెయిట్ పెరుగుతుందని ఆలోచించి దాన్ని అమరావతిని నాశనం చేయడానికి 3 రాజధాని పాటెత్తుకుని వైజాగ్ రాజధాని పాట అక్కడ అది కొడదోసుకున్నాం. మీరు ఇవాళకి దోచుకోవడానికి మాకేం మిగలలేదు. ఇది మొత్తం ప్రజాధనం అయిపోయింది, ప్రజలకు అంకితం చేస్తున్నాడు బాబు గారు. కాబట్టి మనం బురద జల్లాలి. ఎంత నీచమైన మాటలు మాట్లాడుతున్నా పెరినాని గారు కూడా చెప్తున్నావు. నీ బతుకు ఎంత దిగజారిన బతుకైతానో, ఎంత నీచ నికృష్టాన్ని బతుకుతానో నువ్వు వాళ్ళ ఒక ప్రజానాయకుల గురించి, ప్రజాప్రతినిధుల గురించి, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వాళ్ళ గురించి ఇంత అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడుతున్నావంటే నువ్వు తినేది కడుపు కారణం కాదు, అశుద్ధాన్ని ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే మీరు రికార్డు టైంలోనే వీటిని కంప్లీట్ చేశారు కుటుంబ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకవైపు పేరునని మాట్లాడుతున్నాడు దీని మీద 6 సంవత్సరాల నుంచి ఏం చేశారు, ఇప్పుడు ఏదో కట్టేసాను, ఇప్పుడు ఏదో పీకేసాను అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఒక బాధ్యతాయుతమైన పదవులు ఒక పార్టీలో ఉండి ఈ విధంగా మాట్లాడడం ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు గత 5 ఏళ్ళలో ముండ ముసుకేసినట్టు ముసుకేసుకుని కూర్చున్నారు. ముండగాని ముసుకేసుకునంట గేట్ అమ్మడి కూర్చుని దారేపడిని పిలిచిద్దంట. వీళ్ళు అట్ట పిలిచి దోసుకుంటాకి అంటే వీళ్ళు చేసింది ఒక రకంగా చెప్పాలంటే ఏంటి, ఇక ఒక వ్యాపారం చేశారు వీళ్ళు. అట్టా దోసుకుంటూ చూసిన వీళ్ళు గత 5 ఏళ్ళలో మీరే పరిపాలన చేశారుగా. ఒక్క ఇటుకనే పెట్టారా? పెట్టకపోగా అక్కడ డెవలప్మెంట్ చేయకపోగా ఏంటి సీడ్ యాక్సెస్ రోడ్ వేయడం కోసం 2014 నుంచి 19 మధ్యలో పోసిన ఇసుక మట్టి తొవ్వికెళ్ళి అమ్ముకున్న దౌర్భాగ్యులు మీరు. మీ అంత దుర్మార్గులు, నీచ నికృష్ట దరిద్ర దామోదర పాపిచ్చి చండాల పాపాత్ములు ఈ భూప్రపంచంలో ఉండడు. ఇది పక్క యుద్ధం. ఈ వైసీపీ నాయకులు జలగండుకో బ్యాచ్ ఏంటి ఎంత దౌర్భాగ్యులు అంటే ఎంత నీచానికైనా వడిగట్టి వాళ్ళు చేసిన తప్పులు ఎదుటి మీద బొరచలటానికి సిద్ధహస్తులు వీళ్ళు. వీళ్ళ అధినాయకుడు అని చెప్పుకుంటారా ఏంటి? ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, కానీ ఏంటి ఇటువంటి పనికిమాల దిక్కుమాల సవాలు ఇట మాత్రం ఏంటి వాళ్ళ అధినాయకుడు, వాళ్ళ క్వార్టర్ ఉంటుంది బ్యాచ్, జలగండి బ్యాచ్, ఆ బ్యాచ్ సిద్ధహస్తులు. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కర్నూలు పర్యటనలో భాగంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిది శాడిస్ట్ మెంటాలిటీ అని చెప్పేసి ఆయన కామెంట్ చేస్తున్నారు. ఎలా చూస్తారు ఈ కామెంట్స్ని? చంద్రబాబు నాయుడు శాడిస్టో, చంద్రబాబు నాయుడు సైకోను ఏంటి? నువ్వంటే జనరల్ నెంబర్ జగన్మోహన్ రెడ్డి. నీ శాడిజము, నీ సైకోజం ఎప్పుడు బయటపడింది తెలుసా? నువ్వు ఎప్పుడైతే డొల్ల సూట్ కేసు కంపెనీలు పెట్టి మీ నాన్నగారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏంటి అసలుకి కంపెనీ లేని దానికి నువ్వు ఒక విజిటింగ్ కార్డులు సృష్టించి, ఒక పత్రాలు సృష్టించి వాటికి చైర్మన్ వేసి ఐఏసీ వేసి నువ్వు దాన్ని అడ్డం పెట్టుకుని సూట్ కేసులు వంకతోటి గంజాయి సరఫరా చేసి, కొకైన్ సరఫరా చేసి యువత భవిష్యత్తుతో ఆడుకున్న నువ్వు పెద్ద సైకోవి. తండ్రిని అవమానించి తండ్రి అధికారాన్ని దోచుకోవాలని తండ్రి చావుకు కారణమైన నువ్వు శాడిస్టువి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు కాదు శాడిస్టు. చంద్రబాబు నాయుడు గారి విజనంటూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో చేసిన అభివృద్ధిని ఈరోజు కూడా ఆయన విజన్ని మెచ్చుకుంటున్న వాళ్ళు ఎవ్వరూ శాడిస్తారని చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా అనలేదు. ఇవాళ అదే బాబు గారు లేకపోతే హైదరాబాద్ డెవలప్మెంట్ అని చెప్తున్నారు. అది శాడిజమా? ఇవాళ అమరావతిని ఒక రాజధాని నిర్మించి ప్రజలకి ఇవాళ సంక్షేమ ఫలాలు అందిస్తూ ప్రజల యొక్క బాగోగుల కోసం, యువత భవిష్యత్తు కోసం ఎన్ని రకాల కంపెనీలు తీసుకొచ్చినా ఇది శాడిస్తా అంటారా, ఇది సైకోజం అంటారా? నువ్వు మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి నిజంగా నీ అంత దగులుబాజీ ఈ రాష్ట్రంలో ఉండడు, మళ్ళీ పుట్టడు. నిన్ను
ఒకసారి ముఖ్యమంత్రి చేశారా? మీ నాన్నగారి మొహం చూసి ఒక్క ఛాన్స్ అన్నందుకు నీకు అవకాశం ఇచ్చినందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని 25-30 ఏళ్ళ వెనక తొక్కేసి చదువుకున్న పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకున్న నువ్వు ఉద్యోగాల పేరుతో డిగ్రీ చదివిన పిల్లల్ని వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి మోసం చేసిన నువ్వు అదే ఒక విద్యాబుద్ధులు నేర్పి భావితరాలని మంచి భవిష్యత్తు ఇచ్చి వాళ్ళని తీర్చిదిద్దే టీచర్లని వైన్ షాపుల ముందు కాపలాలు పెట్టాను నువ్వు. అది శాడిజం, సైకోయిజం అంటే. మా బాబు గారిది కాదు, మా లోకేష్ బాబుది కాదు, మా పవన్ కళ్యాణ్ కాదు, అసలు మా కూటమి ప్రభుత్వానికి అటువంటి లక్షణాలు ఏ కోసం లేవు. నీకున్న లక్షణాలన్నీ కూడా నీ మీద నువ్వు చెప్పుకోకుండా ఎదుటోళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తుంది. నువ్వంతే, నీ బ్యాచ్ అంతే, అసలు మీ పార్టీ సిద్ధాంతం కూడా అంతే.